నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. ఈరోజు నేను పన్నీర్తో టిక్కా మసాలా కర్రీ చేస్తున్నానండి. ఇది కర్రీలా కాకుండా ఇలా మ్యారినేట్ చేసి కడ్డీలకు గుచ్చి పెనం మీద కానీ ఓవెన్లో కానీ కొంచెం బటర్ అప్లై చేసి కాల్చుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి స్టార్టర్ లాగా. నేను ఈరోజు కర్రీ చేస్తున్నాను. ఇది ఎంత బాగుంటుందంటే రోటీస్లోకి. ఇక్కడ గిన్నెలోకి 2 చెంచాల పెరుగు తీసుకొని ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కారం పొడి, తగినంత సాల్ట్, జీలకర్ర పొడి అనమాట, వేయించి కొట్టి పెట్టినది, అలాగే కొంచెం ధనియాల పొడి, కసూరి మేతి, అలాగే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ బాగా వేసి కలుపుకోవాలి. పన్నీర్ తినడం వల్ల మంచిది కదండి, ఎముకలు బాగా దృఢంగా ఉంటాయి. ఎన్నో రకాలు చేసుకుంటుంటాం పన్నీర్ని, అందులో ఇదొక రకం అన్నమాట. ఇలాగంతా కలుపుకున్నాక నేను ఇక్కడ క్యాప్సికమ్ ఒకటి పెద్దదనమాట, అది ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. లోపల గింజలన్నీ వేరు చేసేసి ఎర్రగడ్డను కూడా అలాగే క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పన్నీరు 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసి బాగా కలిపెట్టి ఒక అర్ధగంట మ్యారినేట్ చేస్తే పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుందన్నమాట. రబ్బర్లాగా సాక్కోకుండా బాగా స్మూత్గా ఉంటుంది తినేటప్పుడు. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా లేదండి, తొందరగా ఉడికిపోతుంది. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత మనకు కావాలనుకుంటే గిన ఇలాగ పుల్లలకు కానీ లేదంటే కడ్డీలకు కానీ గుచ్చుకొని ప్యాన్ మీద కొంచెం అలా బటర్ అప్లై చేసి కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పన్నీర్ అంటే. వెజ్ ప్రియులకైతే ఇంకా మహా పండగే అనుకోవచ్చు. ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క, అలాగే ఒక 8-9 వెల్లుల్లి రెబ్బలు, 2 టమోటాలు, అలాగే కారం తగ్గట్టు కొంచెం 2 పచ్చిమిరపకాయలు. ఆల్రెడీ మళ్ళీ మనం మిరప్పొడి వేసుకోవాల్సిందే, కాకపోతే 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కాడలన్నమాట, ఇవి లేతవి. ఇవన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలి కొంచెం నీళ్లు పోసుకొని. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 2 చెంచాలంత ఆయిల్ వేసి, ఆయిల్ వేడవ్వగానే జీలకర్ర వేసి ఇందాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేదాకా. ఇది కొంచెం గట్టిగా చేసి రోటీలోకి పెట్టేసి రోల్గా చేసి ఇలా ఫ్రాంకీ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంటుంది జర్నీస్కి అయితే గిన, లేదా పిల్లలకు లంచ్ బాక్స్ కూడా పెట్టేయచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి రెసిపీస్తో వస్తుంటాను. చిన్న మిస్టేక్ జరిగిందండి, నేను మ్యారినేట్ చేసిన పన్నీర్ని వేయడం స్కిప్ అయిపోయింది. ఇలా బాగా మసాలా వేగినాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకోగానే కొంచెం నీళ్ళు ఉడతాయి. మళ్ళీ కొద్దిసేపు అయినాక ఒక అర్ధ గ్లాస్ అని నీళ్ళు పోసేసుకొని తొందరగా ఉడికిపోతుంది సాఫ్ట్గా. గ్రేవీ ఇంత మాత్రం ఉంటే కరెక్ట్ సరిపోతుందండి రోటీస్లోకి. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. టేస్టీ టేస్టీ పన్నీర్ టిక్కా మసాలా రెడీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.